ఎట్లా చూస్తారు మేడం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను? నిండు అసెంబ్లీలో నేను తొక్కుకుంటా వస్తున్నా, ఎదుక్కుంటా వస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యలను మీరు? ఎలక్షన్స్ కి ముందు ఫస్ట్ లేపుకుంటూ వస్తామని వస్తారు. ఎలక్షన్స్ గెలిచిన తర్వాత సీఎం 10 వచ్చినాక అందరికీ తొక్కడం అనేది అలవాటు అయిపోయింది. ఈ రాజకీయం అనేది ఇలా ఉంటుంది. స్టార్టింగ్ ఏమో బిఫోర్ ఎలక్షన్స్ ఏమో మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. గెలిచిన తర్వాత లేదు మీరు ఇంతే అని చెప్పేసి అని అంటారు. తొక్కడం అనేది అలవాటు అయిపోయింది రాజకీయ నాయకులకి. మేము ఇక్కడ బఫర్ జోన్ ఏం కాదు, బఫర్ జోన్ అని ఊరికి అంటా ఉన్నారు. అసలు అది క్వశ్చనే రాంగ్ అంటాను నేను. బఫర్ జోన్ మేమేం లేము. బఫర్ జోన్ ఉన్నప్పుడు మాకు ట్యాక్స్లు ఎలా కడతాం, రిజిస్ట్రేషన్స్ ఎలా అవుతాయి? ఇప్పుడు వచ్చేసి ఆయనకి ఇది రోడ్డు మీద వెళ్తుంటే మధుపారి చూసే ఎంతో బాగుందని మనసు పడితే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎమోషన్ ఉంటుంది? మా ఎమోషన్ ఫీలింగ్స్ ఏం లేవు. ఏడ్ చేస్తానేమో షాడిస్టిక్ ప్లెజర్ అంటారు, నవ్వుతూ మాట్లాడితే హ్యాపీగానే ఉన్నారు, డబ్బులు ఇస్తావో వెళ్ళిపోతారని అంటారు. అసలు ఏడవాలా నవ్వాలా మేము ఏం చేయాలి? అసలు మా పరిస్థితి, మాకు ఒక ఫెస్టివల్స్ లేవు, ఒక మంచి లేదు, ఇంట్లో పనులు లేవు, ఏమి లేదు. అమ్మాయి పెళ్ళికి ఉంది, సంబంధాలు చూడాలా లేకపోతే మీ చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుకుంటూ కూర్చోవాలా? చాలా మా ఎమోషన్ మీకు అంత హ్యాపీనెస్ ఉంటుందా? ఈ అపార్ట్మెంట్ను జీరో వాల్యూ చేస్తాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అందరినీ జీరో చేయడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ థింగ్, అన్ని రాజకీయ నాయకులకు అందరినీ జీరో చేస్తా, జీరో మైనస్, ఇక్కడ మైనస్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు వచ్చి జీరో చేస్తారు, ఈయనైతే మైనస్ చేస్తున్నాడు. సో మేమేం ఒప్పుకునేది ఏం లేదు. మా మధుపార్క్ మేము ఇవ్వము. ఇది మా లీగలైజ్డ్, ఇది మేము బఫర్ జోన్లో లేమండి. మేము బఫర్ జోన్లో లేము, మేము లీగలైజ్డ్. ఎంతవరకైతే అంతవరకు. కాదు కూడదు అంటే ఇక్కడ జేసీబీ కూడా రావడం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పిన మాట వినాలి. ఇప్పుడు పాత బట్టలు వేసుకున్న వాళ్ళకు కొత్త బట్టలు ఇస్తున్నాం, వేసుకోండి అని చెప్పినప్పుడు వేసుకోవాలి, లేదంటే మన కర్మ అని చెప్పేసి కూడా అన్నాడు. కొత్త బట్టలు ఇచ్చినట్టు చరిత్రలో లేదు. ఎవరికి ఇచ్చినట్టు ఉండే బట్టలు చింపుకొని కూర్చోబెట్టే పరిస్థితి ఉంది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో నేను చెప్పేది ఏంటంటే కొత్త ఇచ్చేదే లేదు. అది బుల్డోజర్లు వచ్చింది అనుకో, మరి చాలా మంది ప్రాణాలు ఉన్నాయి. ఇక్కడ 3000 మంది అక్కడ అడ్డుకుంటాం. ఎంత ప్రెషర్ పెట్టి తీసుకొని వస్తారో మేము చూస్తాము. అది జరగదు. మేము మధుపార్క్ ఇవ్వము. అంటే మొన్న ఖమ్మంలో జరగలేదా? దానికి ఖమ్మంలో కూడా మీలాంటి ప్రజలే కదా అక్కడ కూడా ఉన్నది భూదాన్ భూములలో. ఇండివిజువల్ హౌసెస్ అండి, అందరు పోరాడలేకపోయారు. ఇక్కడ మాది అపార్ట్మెంట్స్, ఏదైనా ఇల్లే కదా, ఏదైనా ఇల్లే. ఒకటేంటంటే వాళ్ళు పాపం వీకర్ సెక్షన్స్ అని తొక్కేయడానికి ఉన్నారేమో. అందరు వీక్గా ఉండరు, ఎవరో ఒకరు వచ్చి తొక్కేస్తారు. మీరే కాదు తొక్కేది, ప్రజలు కూడా తొక్కుతారు. ప్రజలు ఎప్పుడు తొక్కుతారు? మీరు వీక్ అయినప్పుడు. ఇలా మా మీదకి వస్తే బుల్డోజర్ తీసుకొస్తే ఎవరు ఊచుకోనికే లేదు. మీ ప్రాపర్టీ మీద మేము రాలేదు, మీరు మా ప్రాపర్టీ మీద వచ్చేసి మీద బుల్డోజర్ అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకుంటారు? ప్రాపర్టీ మీరు అంటే ఇదేమో బఫర్ జోన్ అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే గవర్నమెంట్ ప్రాపర్టీలో ఉండి మాది అనడానికి మీకు ఎక్కడిది హక్కు అని చెప్పేసి కూడా డాక్యుమెంట్ తీసుకురండి, ఇది బఫర్ జోన్లో ఉందని. బఫర్ మీ అన్ని మీడియాకు అడుగుతున్నాను, మాది బఫర్ జోన్లో ఉన్నట్టు మీరు ఒక డాక్యుమెంట్ తీసుకురండి, తర్వాత చూద్దాం. బఫర్ జోన్లో అంటే ఇన్ని రోజులు ఆపడండి, ఎప్పుడో తీసుకొచ్చి బుల్డోజర్ ఎత్తేస్తాడు. లేదు కాబట్టి వెనక ముందు అవుతున్నారు. బఫర్ జోన్ లేదండి, మా అపార్ట్మెంట్స్ బఫర్ జోన్ లేదు. ఓకే, రైట్. మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది దీని మీద అని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు మిమ్మల్ని చూడడానికి చాలా పార్టీలు కూడా రావడం జరిగింది, వామపక్షాలు కూడా రావడం జరిగింది. ఒక నమ్మకం ఉంది, అపోజిషన్ పార్టీస్ వచ్చి మాకు హెల్ప్ చేస్తారని కేటీఆర్ గారు అన్నారు. సో మాకు చాలా నమ్మకం ఉంది ఆ కేటీఆర్ గారి మీద. ఒక హోప్ అనేది ఉంది ఖచ్చితంగా. చివరిగా చెప్పండి మేడం, ఇక్కడ ప్రజా ప్రభుత్వం నడుస్తుంది, ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేసినాం, ఇక్కడ మహిళలకు పెద్దపీట వేసినామని చెప్తుంటే మీరేమో మహిళలు వచ్చి ఈ అపార్ట్మెంట్ దగ్గర టెంట్ కింద కూర్చున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అదే టెంట్ కింద ఇప్పుడు ఆయన కూడా ఇది కూడా చాలా సంతోషంగానే ఉంటుంది. టెంట్ కింద ఎందుకున్నారు? రోడ్ల మీద కూర్చోబెట్టేసిన చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు షాడిస్టిక్ ప్లెజర్ ఇంకా బాగుంది. ఇప్పుడు ఏడుస్తూనే కాదు, మీరు రోడ్డు మీదకి వచ్చినాయి కాబట్టి ఆయనకు హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రికి ఒక క్లారిటీ లేదు. కొన్ని రోజులు బఫర్ అంటాడు, కొన్ని రోజులేమో దీన్ని డెవలప్మెంట్ చేస్తా అంటాడు, దీన్ని ఒక అడ్వాన్స్ సిటీ చేస్తా అన్నాడు. మొన్న యాక్చువల్గా ఒక తాజ్లో తను పెట్టిన ఇంటర్వ్యూలో ఇదే మధు పార్క్ని తను ఒక బిల్డింగ్ టవర్స్ని చూపిస్తున్నాడు. ఇది బఫర్ జోన్ అయితే ఎక్కడైతే ఇండిపెండెన్స్ ఉండొద్దో, బట్ కమర్షియల్ బిల్డింగ్ ఎట్లా కడతాడు తను? హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎట్లా కడతాడు? ఎందుకు అంటే ఇదంతా ఒక ప్లాన్. యాక్చువల్గా ఇదంతా కొన్ని 100 కోట్ల ప్రాపర్టీ. సో బఫర్ జోన్ అని మమ్మల్ని బయటికి పంపించేసి తను ఆక్రమించేసి తను చేసేది. అండ్ యాక్చువల్గా మూసీ బఫర్ జోన్లో లైక్ ఉండొద్దు జనాలు అంటే తను ఉన్న ఇల్లే బఫర్ జోన్లో.
రెడ్డికుంట ఉన్న ఇండ్లే ఆయన ఉన్నది బఫర్ జోన్లో. ఫస్ట్ ఆయన పడగొట్టమనండి, దాని తర్వాత వాళ్ళు అన్నది పడగొట్టమనండి, దాని తర్వాత అన్ని పడగొట్టిన తర్వాత ఆ ఫోటోలతోని మా ఇంటికి రండి. కానీ ఓన్లీ మా వరకు వస్తేనే అవుతుంది అంటే కాదు. బఫర్ జోన్ ఓన్లీ మాకే అప్లికబుల్, తనకు కాదు అప్లికబుల్. సో రూల్స్ ఫస్ట్ తను ఫాలో అయినాక మాకు చెప్పాలి రూల్స్ ఏం చేయాలని. అది సీఎం పని యాక్చువల్గా. ఫస్ట్ ఆయన ఏ పని చేసినాక మాకు చెప్పండి ఏం చేయాలి. అంతేగాని నేను నైట్ బుల్డోజర్ వస్తాము అంటే మేము అందరం కూడా ప్రిపేర్డ్ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే అది అవుతుంది. సో మేము కూడా ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాం. తన ఇంటి మీద కూడా మేము అటాక్ చేయడానికి రెడీ ఉన్నాం. అంతే, ఈసారి పక్కా. प्यार नहीं देंगे नहीं देंगे नहीं देंगे नहीं देंगे नहीं देंगे, बस यही एक ही बात है. वो कुछ और प्लानिंग करे, कुछ और अपना प्रोजेक्ट कहाँ पूरा करना है, क्या करना है वहाँ करे. ये एम्पियर तो नहीं मिलने वाला है. तुम जीरो वैल्यू करो, कुछ भी करो, कुछ भी करो, कुछ करना है तो मूसी को साफ करो. ठीक है, हाँ, घरों को मत साफ करो बोलना. ఈ సమస్యని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ప్లీజ్ రేవంత్ గారు, ఇది మా సమస్య అనేది మీరు క్రియేట్ చేసిన సమస్య. మాకు ఎలాంటి సమస్యలు లేకుండేది, ఓన్లీ ఒక ప్రాబ్లం ఉండేది. ఆ మూసి వల్ల వచ్చే దుర్గంధం ఒకటి, దాని ద్వారా వచ్చే దోమల వల్ల. అది తప్ప మాకు ఏ సమస్యలు ఉండేవి కావు. మీకు ఏ సమస్యలు వచ్చినాయి అంటే కనుక మీ వల్లనే వస్తున్నాయి. ప్లీజ్ మాకు మీరు సమస్యగా మారకండి. మీరు ఒక సొల్యూషన్గా ఉండాలనుకుంటున్నాం, అంతేగాని మీరు ఒక సమస్యగా మారిపోతున్నారు. మారిపోతున్నారండి, మారిపోయారు. సీఎం అనేది తండ్రి తర్వాత ఏదో ఒకటి తండ్రి తర్వాత జీరో వాల్యూ చేస్తా అంటున్నారు. మీకు మీరే వాల్యూ తీసుకుంటున్నారండి. ఇక్కడ ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు అసలు. మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు చెప్తున్నారు మీకు వద్దు సార్ ఇలాంటి పనులు చేయకండి. గాంధీ ఏమైనా కళలోకి వచ్చారా, గాంధీ గారు చెప్పారా మీకు అని చెప్పి. గాంధీ సూత్రాలు ఒక్కడైనా పాటించారా రేవంత్ గారు? మీరు గాంధీగిరి మాట్లాడుతున్నారు కదా. ఇదేదో ఎంబీఎస్, అదేదో మున్నాబాయ్ ఎంబీఎస్ ఫిలింలో వచ్చి మీకు కూడా ఆయన ఒక కళలో వచ్చి అరే ఏం చేస్తున్నావురా రేవంత్ అని ఒక మొట్టిగా వేస్తే ఆ కర్రతో కొడితే బాగుండు అనిపిస్తుంది. ప్లీజ్ రేవంత్ గారు, ఏదైనా ఆలోచించి మైండ్ఫుల్గా ఆలోచించి చేయండి, మైండ్ లెస్గా కాదు. ఎందుకంటే మా ఇంతమంది అలానే ఉంది. పోతే అనుకుంటున్నారేమో మీరు ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నారో మాకు తెలుస్తోంది. ఇక్కడ మేమేం చిన్న పిల్లలే అర్థం చేసుకుంటున్నారండి. అలాంటిది మీరు మా లైఫ్స్తో ఆడుకుంటున్నారంటే కనుక ఇది ఒక గేమ్, పిచ్చి గేమ్, చాలా పిచ్చి గేమ్ లాగా ఉంది. ట్రై టు ప్లే అ డిఫరెంట్ గేమ్. అర్థమవుతుందా అండి?